ఈరోజు మన వీడియోలో ఇది చూడండి, నాటుకోడి చికెన్ 2 కేజీలు నాటుకోడి తీసుకున్నాం. కోడిని తీసుకున్నాం అన్నమాట. ఒక 2 కేజీల కోడి. అది శుభ్రంగా ఉప్పు, పసుపు, కారం, కారం కాదు, ఉప్పు, పసుపు, నిమ్మకాయ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుని మనం పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ, పెరుగు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకుని కలిపేసి పెట్టుకుని 1 అవర్ నానబెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. 1 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్ నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఈ చికెన్ అంతా దీంట్లో వేసేసుకున్నాం. 1 గంట నానబెట్టుకుంటే ఏ చికెన్ అయినా టేస్ట్ వస్తుంది. ఈ నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇది కొంచెం లేత కోడి. లేకపోతే కుక్కర్లో పెట్టుకుందాం. కుక్కర్లో కాకుండా గిన్నెలోనే వండేస్తున్నాము. కొంచెం ముదిరికోడి అయితే కుక్కర్లో పెట్టుకోవాలి. కొంచెం మటన్ లాగా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాటుకోడి కర్రీ. ఇలా కర్రీ అంతా వేసేసుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టుకుందాం. దాని తర్వాత వాటర్ వేసుకోవాలి కంపల్సరీ. 1 నిమిషం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని కొంచెం స్టవ్ పెంచుదాం. ఇలా ఉడుకుతుంది. ఎక్కువసేపు ఉడికించాలి. నాటుకోడి కదా, ఎక్కువసేపు ఉడికించాలన్నమాట ఈ కర్రీ. కొంచెం ఉడికిన తర్వాత, అంటే కొంచెం బాయిల్ అవుతుంది కదా, అయిన తర్వాత ఇలా మూత తీసుకుని ఈ స్టేజ్లోనే మనం కారం అది సరిపోకపోతే వేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాలి. ఈ విధంగా మనకి సరిపోయినంత వాటర్ వేసుకుంటాము. ఎందుకంటే నాటుకోడి కదా, కొంచెం వాటర్ ఎక్కువ వేసి ఉడకనివ్వాలి. వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఎక్కువసేపు ఉడికిందాం. సిమ్లో పెట్టి ఇలా 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తెచ్చి చూద్దాం కర్రీ ఎలా అయిందో. కర్రీ చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇది చూడండి, టమాటా, జీడిపప్పు పేస్ట్ అన్నమాట. ఈ పేస్ట్ని కూడా మనం దీంట్లో వేసేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా పేస్ట్ వేయడం వల్ల. సరి కలుపుదాం. ఇలా వండుకుంటే నాటుకోడి కర్రీ ఒక ముద్ద ఎక్కువ తింటాం అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా వండుకుంటే. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ముందే ఉప్పు, కారాలు అన్నీ కలిపేసి పెట్టుకున్నాం. అప్పుడైతే మనకి ముక్కకి చక్కగా జ్యూసీగా ఉంటుందన్నమాట. నిమ్మకాయ కూడా వేసుకున్నాం కాబట్టి జ్యూసీగా ఉంటుంది. ఇలా కలిపి పెట్టుకుంటే అప్పుడు కర్రీ వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. కలిపి పెట్టిన తర్వాత కర్రీ చేసుకోవాలి. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి. కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ కొత్తిమీర కొంచెం వేసాను. కొత్తిమీర మళ్ళీ కొంచెం వేసుకుందాం. గరం మసాలా పౌడర్ కొంచెం వేసుకుందాం. ఇది లాస్ట్లో వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మసాలా అన్నీ వేసేసుకున్నాం కదా, చక్కగా పైన ఇలా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా నాటుకోడి కర్రీ. ఈ విధంగా చేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకుని తిన్నారంటే ఓకే అండి. లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి.